నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలోని శ్లోక వివరణ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. దేవి కటాక్ష సిద్ధిరస్తు. ఇవాళ 8వ శ్లోకం వివరణ మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సర్వసాధారణంగా ఎవరైనా మహనీయులు, గొప్పవాళ్ళు, అవతారమూర్తులు, అమ్మవారు లాంటి వాళ్ళని గురించి చెప్పగానే వారు ఎక్కడ ఉంటారండి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది కదా. అమ్మవారి చిరునామా చెప్పిన శ్లోకం ఇది. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఈ అమ్మవారి చిరునామాని వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు కూడా చెప్పారు. సుధాసాగర మధ్యస్థ అనే నామం వరకు వరుసగా సుమేరు శృంగ మధ్యస్థ, శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ, పంచబ్రహ్మాసన స్థిత, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ 7 నామాలు వరుసగా చెప్పారు. అంటే ఊరు పేరు, వీధి పేరు, పేట పేరు, అపార్ట్మెంట్ పేరు అన్నీ వరుసగా రాస్తాం కదా చిరునామాలో. అలా ఇవన్నీ వరుసగా చెప్పారు ఆయన. అందులో సుధాసాగర మధ్యస్థ చివరిది. వ్యాసుల వారు ఎక్కడ ముగించారో శంకరులు అక్కడ ప్రారంభిస్తారు. అసలు లలితా సహస్రం ఎక్కడ ముగించారో సౌందర్య లహరి ఎక్కడ ప్రారంభించారనుకున్నాం. అమ్మవారి చిరునామా కూడా అలాగే. సుధాసాగర మధ్యస్థ అని వ్యాసుల వారు ముగిస్తే సుధా సింధోర్మధ్యే, అమ్మవారు సుధాసాగరం మధ్యలో ఉంది. సింధు అన్నా సాగరం అన్నా సముద్రం అన్నా ఒకటే. బిందువు సింధువు 2 పదాలు ఉన్నాయి. బిందువు అంటే చిన్న చుక్క, ఈ బిందువులన్నీ కలిస్తే సింధువు అవుతుందన్నమాట. సాగరం అన్నా కూడా అంతే. సుధాసాగర మధ్యస్థ. గరమన్నా గరళమన్నా విషం, అగరం అంటే అది కాంది అంటే అమృతం అన్నమాట. సుధాసాగరం అంటే అమృతంతో కూడి ఉన్న అమృతం, అంటే పూర్తిగా అమృతమయమైంది అని చెప్పడానికి అనమాట. ఆ సుధాసాగరం మధ్యలో అమ్మవారు ఉంది. అందుకని సుధా సింధోర్మధ్యే, సాగరం, సముద్రం, సింధువు పర్యాయ పదాలు 3 కూడా అమ్మవారి తత్వానికి సరిపోతాయి. సుధా సాగరం ఎలా సరిపోతుందో చెప్పుకున్నాం, అమృత తత్వం అని. బిందువులన్నీ కలిసి సింధువులైనట్టుగా ప్రాణులందరూ అమ్మవారిలో భాగాలు కాబట్టి సింధు అనే మాట సరిపోతుంది. ఇక సముద్రం అంటే మనకి వినాయక చవితి నాడు మన వీధి మొదట్లో ఒకడు మట్టి బొమ్మతో వినాయకుడు బొమ్మలు అమ్ముతూ ఉంటాడు. వాడి దగ్గర అచ్చు ఉంటుంది, అచ్చుతో చేస్తూ ఉంటాడు. ఆ అచ్చుతో ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు అదే సైజువి అదే రూపంతో వస్తాయన్నమాట. ఈ ప్రపంచం తయారు కావడానికి దాన్ని బ్లాక్ అంటాం మనం. సంస్కృతంలో దాన్ని ముద్ర అంటారు. కొండలు, గుట్టలు, సముద్రాలు, మైదానాలు, పీఠభూములు ఇవన్నీ తయారు కావాలి కదా. ఏవి తయారు చేయడానికి ఎలాంటి ముద్రలు కావాలో అన్ని ముద్రలు ఉన్నాయన్నమాట సముద్రంలో. అందుకని సముద్రం నుంచి సృష్టి వచ్చింది అని చెప్పారనమాట. అందుకని సముద్రము ముద్రలు కలిగింది. అది అమృతమయమైంది కాబట్టి ఎప్పటికప్పుడు సృష్టి వచ్చి కొంత కాలం తర్వాత ప్రళయం వచ్చినా మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని సుధా సింధోర్మధ్యే. అమ్మవారు ఎక్కడుంది అంటే క్షీరసాగరం మధ్యలో ఉంది. క్షీరసాగరం మధ్యలో మణిద్వీపం ఉందని, ఆ మణిద్వీపం అమ్మవారి నివాస స్థానమని దేవి భాగవత పురాణం చెప్పింది మనకి. ఎక్కడుందండి క్షీరసాగరం, ఈ మణిద్వీపం అంటే మనకి ఈ ఉన్నది భూలోకం. ఇక్కడి నుంచి వరుసగా 7 లోకాలు పైకి ఉన్నాయి, 7 లోకాలు కిందికి ఉన్నాయి. అతల వితల కుతల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు అంటాం. పైన ఉన్న లోకాలని భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. సత్యలోకానికి పైన వైకుంఠం ఉంది, అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. వైకుంఠానికి పైన కైలాసం ఉంది, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఈ కైలాసానికి పైన గోలోకం ఉంది, అక్కడ రాధాకృష్ణులు ఉంటారు. గోలోకానికి పైన మణిద్వీపం ఉంది. అంటే అంతకంటే పైన ఇంకేదీ లేదనమాట. అత్యున్నతమైన స్థానం మణిద్వీపం. అది క్షీరసాగరం మధ్యలో ఉంది. అందుకని సుధా సింధోర్మధ్యే
ఆ ప్రదేశంలో ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. సురవిటపి వాటి పరివృతే కల్పవృక్షాల సముదాయం ఉంది, కల్పవృక్షాల తోట ఉంది. అలాంటి తోటలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ దాని చుట్టూ ఉన్నాయన్నమాట. ఆ ప్రధానమైన నివాస స్థానం చుట్టూ ఉన్నాయి. సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే, చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం అన్నారు. క్షీరసాగరం మధ్యలో ఉంది కాబట్టి ద్వీపం, అది మణులతో ఏర్పాటైన ద్వీపం కాబట్టి మణిద్వీపే. అక్కడ ఇంకేమున్నాయి? నీప ఉపవనవతి. నీపము అంటే కడిమి చెట్టు, దాని సంస్కృతంలో నీపము అని కదంబము అని అంటారు. కదంబ వనవాసిని అమ్మవారి నామాల్లో. అమ్మవారికి కదంబ పుష్పాలంటే ఇష్టం. కదంబ కుసుమ ప్రియా, కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కిరీటంలో చెవులకు అటు ఇటు పక్కన 2 గొట్టాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అందులో కడిమ పూల గుత్తులు తురుముకుంది అమ్మవారు. కడిమ పూలు అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అందుకని అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ చిరునామా చెప్పేటప్పుడు కూడా కడిమి చెట్ల తోట అక్కడే ఉన్నది. నీపోపవనవతి చింతామణి గృహే, ఆ ఇల్లు చింతామణులతో కట్టారు. శివాకారే మంచే, మంగళప్రదమైన ఒక ఆసనం ఏర్పాటైంది. మంచము అంటే ఆసనం. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. పర్యంకము అంటే ఒడి. పరమశివుని యొక్క ఒడిని తనకు నివాస స్థానంగా చేసుకుని అమ్మవారు కనపడుతోంది. అంటే అమ్మవారిని చూడాలంటే క్షీరసాగరం దగ్గరికి వెళ్ళాలి, అందులో కడిమి చెట్ల తోట దాటాలి, కల్పవృక్షాల తోట దాటాలి, మణిద్వీపంలో ప్రవేశించాలి, మణిద్వీపంలో మళ్ళీ చింతామణి గృహంలోకి వెళ్ళాలి. అక్కడ ప్రత్యేకమైన ఒక ఆసనం ఉంటుంది, ఆసనం మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆసనం ఏమిటి అంటే శివ ఆకారమైన ఆసనం, పరమశివుని యొక్క పర్యంకం, పరమశివుని ఒడి. అక్కడుంది అమ్మవారు. పరమశివుని ఒడి అమ్మవారికి గుడి, అందుకని అక్కడ ఉందన్నమాట. ఇది వరుసగా ఈ మాటల్లో చెప్పారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. ఇలా ఉన్న అమ్మవారిని భజంతి త్వాం, ఇలా ఉన్న అమ్మ నిన్ను ధన్యా కతిచన చిదానందలహరీం. త్వాం చిదానందలహరీం, చిదానందలహరివైన నిన్ను. చిదానందలహరి అంటే చిత్ అంటే జ్ఞానం, దానివల్ల కలిగేది ఆనందం. ఎప్పుడు ఆనందం దేనివల్ల కలుగుతుంది? జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. సంపద వల్ల కలగదు, సంపద వల్ల సమస్యలు కూడా వస్తాయి. మరి ఇంకో దానివల్ల తాత్కాలికంగా సుఖమో సంతోషమో కలిగినట్లున్నా అది నిలబడదు. ఒక్క జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడూ ఆనందం కలుగుతుంది. కాబట్టి చిత్ ఆనందము, జ్ఞానముతో కూడిన ఆనందరస ప్రవాహం అమ్మవారు. అందుకని 8వ శ్లోకంలో చిదానందలహరీం అనే పదం ప్రయోగించారు. ఈ సౌందర్యలహరిలో 41వ శ్లోకం వరకు ఆనందలహరి అని, 42వ శ్లోకం నుంచి సౌందర్యలహరి అని, సౌందర్యలహరి స్తోత్రం 2 భాగాలు అని సంప్రదాయవేత్తలు చెప్పారు. ఆనందలహరి అని చెప్పడానికి కారణం ఆ 41వ శ్లోకం లోపు ఉన్న వాటిల్లో 8వ శ్లోకంలో చిదానందలహరీం అనే మాట ఉంది కాబట్టి దీనికి ఆనందలహరి అనే పేరు సరిపోతుంది అనే అభిప్రాయంతో చిదానందలహరీం త్వాం భజంతి, నిన్ను ఆరాధిస్తున్నారమ్మా. ఎవరు అంటే కతిచన, కొద్దిమంది మాత్రమే, ధన్యాహ, కొద్దిమంది ధన్యాత్ములైన వారు మాత్రమే. అదేమిటంటే అందరూ ఆరాధించాలి కదా, కొద్దిమంది ఆరాధించడం ఏమిటి అంటే ఎక్కడున్న మణిద్వీపం, ఎక్కడ క్షీరసాగరం, ఎక్కడ గోలోకం, ఎక్కడ ఊర్ధ్వలోకాలు దాటాలి, వైకుంఠం దాటాలి, కైలాసం దాటాలి, మణిద్వీపానికి చేరాలి, గోలోకం దాటి అక్కడ దాకా వెళ్ళగలమా? అక్కడున్న అమ్మవారి దగ్గరికి మనం చేరగలమా? అందుకని ఏ కొద్ది మంది మాత్రమో అక్కడికి వెళ్ళి చూడగలరు అన్నారు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే ఇవన్నీ ఎక్కడో ఉన్న ప్రదేశాలు మాత్రమే కాక నిరంతరము ఆధ్యాత్మిక సాధన చేసుకునే సాధకుడిలో ఉన్న ప్రదేశాలు కూడా. అంటే దైవాన్ని చూడాలంటే యాత్ర చేసి ఎక్కడికో వెళ్ళాలి, లేదా యోగ సాధన చేసి తనలోనే చూడాలి. యాత్ర చేసి ఎక్కడికో వెళ్ళడం కూడా దేనికి అంటే అక్కడున్న అమ్మవారే ఇక్కడ కూడా ఉందా లేదా అని. మనం ఏదైనా యాత్రకు వెళ్ళగానే ఆ దేవతామూర్తి కనపడగానే నమస్కారం చేసి కళ్ళు మూసుకుంటాం. ఇంత కష్టపడి గంటసేపు క్యూలో నుంచుని 3 రోజులు ప్రయాణం చేసి ఇంత కష్టపడిన కళ్ళు మూసుకోవడం దేనికి అంటే మూసుకున్న కన్నులకు ఆ రూపం లోపల కనపడుతోందా అంటే అసలు చూడవలసింది లోపల అన్నమాట. ఈ లోపల చూసేటప్పుడు కూడా సుధా సింధువు, మణిద్వీపం, నీపోపవనం అన్నీ ఉన్నాయన్నమాట. ఏముంది లోపల? సుధా సింధోర్మధ్యే, సాధకుడి యొక్క హృదయస్థానం
ఒక సుధా సముద్రం. సుధా బాగా ధారణ చేసేది. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన విశేషాలను గురువుల ద్వారా తెలుసుకుని ఆ తెలుసుకున్న వాటిని నిరంతరం ఆచరణలో పెట్టుకుంటూ నిరంతరం వాటిని ధారణ చేస్తూ ఆచరిస్తూ ఉండే స్థితి సుధా సింధువు అని పేరు. అలాంటి మనస్సు లోపల అమ్మవారు ఉంటుంది. సుధా సింధోర్మధ్యే ఇంకా ఎక్కడుంది? సురవిటపి వాటి పరివృతే, కల్పవృక్షాల తోటలున్న సముదాయం అక్కడ ఉంది. తోటల సముదాయం ఆ ప్రాంతంలో ఉంది అమ్మవారు. కల్పవృక్షము అంటే ఏది కావాలంటే అది ఇచ్చేది, కోరిన కోరికలన్నీ ఇచ్చేది కల్పవృక్షం. కల్పవృక్షము అనల్ప కల్పనా వృక్షం, అన్నీ కల్పిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఏది కావాలంటే అది ఇవ్వడం అంటే కల్పించడమే. గారడీవాడు కల్పించి ఇచ్చినట్టుగా అనమాట. అసలు ఈ గారడీ అంతా చేసేది ఎవరు? అమ్మవారు. కాబట్టి ఈ పైన ఉన్న కల్పవృక్షాల ద్వారా వచ్చే పరిమితమైన ప్రయోజనాలు కాక కల్పవృక్షాలకే కల్పవృక్షమైన అమ్మవారిని దర్శించాలనే హృదయపూర్వకమైన తపన గనక ఉంటే సాధకుడి మనస్సు కల్పవృక్షాల తోటగా మారుతుంది. అక్కడ అమ్మవారు ఉంది సుమా. అందుకని సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే, మణిద్వీపంలో ఉంది. మణి అంటే శ్రేష్టమైంది అర్థం అనమాట. ఏదైనా శ్రేష్టమైన దాన్ని మణి అంటారు. అబ్బో ఆయన కవుల్లో మణిలాంటి వాడండి, ఆయన మహారాజుల్లో మణిలాంటి వాడండి అంటే శ్రేష్టమైంది అనమాట. అన్ని ద్వీపాల్లోకి ఇది శ్రేష్టమైంది. ఎందుకు? అమ్మవారి నివాస స్థానం కాబట్టి. అన్ని ద్వీపాల్లోకి శ్రేష్టమైంది ఏది అంటే సాధకుడి యొక్క మనస్సే. భగవంతుడు ఉండే చోటు ఏది? శ్రీరంగంలో ఉన్నాడా, భద్రాచలంలో ఉన్నాడా, తిరుమలలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అంటే సాధకుడి మనస్సులో ఉన్నాడు. ఈ మనస్సులో ఉన్న రూపాన్ని చూడడానికి అక్కడ చూస్తున్నాం అనమాట. మనస్సులో ఉన్నదాన్ని చూడడం మనకు చేత కాదు కాబట్టి అక్కడ చూస్తున్నాం. అక్కడ చూసి ఎప్పటికైనా ఒకనాటికి ఇక్కడ కూడా చూడడం చేత కావాలి. ఇక్కడ చూస్తే అది మణిద్వీపమే అవుతుంది సుమా. మణిద్వీపే నీపోపవనవతి, ఉపవనము అంటే దగ్గరగా అని. నీప ఉపవనవతి, కడిమి చెట్ల తోట దగ్గరగానే ఉంది ఆ ప్రాంతంలో. విశ్వనాథ సత్యనారాయణ గారు కడిమి చెట్టు అని ఒక నవల రాశారు. ఈ కడిమికి సంస్కృతంలో కదంబమని, నీపము అని పేరు. కదంబవనవాసిని అన్నారు వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో. నీపము అనే మాటకు కదంబం అనే అర్థం, నీపం అనే మాటలో ఒక ప్రత్యేకమైన అర్థం దాగి ఉంది, రహస్యం, శాస్త్ర సంబంధమైన విశేషం. నీంగ్ ప్రాపణే అంటే పొందించేది. దేన్ని పొందించేది? జీవుడికి దైవ అనుగ్రహాన్ని పొందించేది, దైవ దర్శనాన్ని పొందించేది, దైవ సాన్నిధ్యాన్ని పొందించేది, దైవంలో ఐక్యమైపోయే స్థితిని పొందించేది నీపము అంటే. అందుకని అమ్మవారికి అది ఇష్టం అనమాట. అంటే జీవుడికి దేవుడికి ఉన్న అనుబంధాన్ని దృఢతరం చేసే లక్షణం కడిమి తోటకి గుర్తు అనమాట. కడిమి చెట్లు బాగా పెంచుకుంటే పక్క ఊళ్ళో కురవాల్సిన మేఘం ఆ ఊరు నుంచి మన ఊరు వచ్చి ఇక్కడ కురుస్తుందనమాట. కడిమి చెట్లు బాగా పెంచుకుంటే కలిగే ప్రయోజనం, కడిమి చెట్టు వర్షాన్ని ఆకర్షిస్తుంది. వర్షం ఏమిటి? పైనుంచి కిందికి వచ్చేది కదా వర్షం. ఒక ఆధునిక కవి ఉన్నాడు వేగుంట మోహన ప్రసాద్ అని. ఆయన చాలా చమత్కారంగా వృధా వర్షమని శపించకు, ఎంతో దయలేకపోతే కానీ ఎవ్వరూ ఈ భూమి మీద అధోముఖంగా పడరు. పైనుంచి కిందకి పడుతుంది కదా, పైనుంచి కిందికి వర్షం పడకపోతే కింద ఉన్న ప్రాణులు పైకి పోవాలి. రాయలసీమలో అనావృష్టి, కరువు, వర్షపు చొక్కలేదు, వార్తలు చూస్తూనే ఉన్నాం కదా మనం. కాబట్టి వర్షము దైవ అనుగ్రహానికి గుర్తు. ఆ వర్షాన్ని ఇచ్చేది కడిమి చెట్టు అంటే దైవ అనుగ్రహానికి సంకేతమైన స్థితి అది. దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలంటే ధ్యాన యోగ మార్గాలను అనుసరిస్తూ సత్ప్రవర్తన కలిగిన వాడుగా కనుక ఉంటే దైవానుగ్రహం పొందవచ్చు. దానికి సంకేతంగా కడిమి చెట్ల తోట ఉంది అన్నారు. నీపోపవనవతి చింతామణి గృహే, లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా చింతామణి గృహాంతస్థ అన్నారు. చింతామణి గృహే, చింతామణి గృహాంతస్థ అంటే చింతామణులతో ఏర్పాటైన ఇల్లు. చింతామణి ఏం చేస్తుంది? ఏం కావాలంటే అది ఇస్తుంది. అంటే ఆ ఇంట్లోనూ అమ్మవారిలోనూ కూడా ఏం కావాలంటే అది ఇచ్చే లక్షణం ఉందన్నమాట. ఆ ఇంట వంట లేదండి మంచి అలవాటు అంటామే మనం. అమ్మవారికి ఇచ్చే గుణం ఇంట వంట కూడా ఉందన్నమాట. అమ్మవారిలోనూ ఉంది, ఇంట్లోనూ ఉంది. ఆ ఇల్లంతా చింతామణులతో తయారు చేశారు, ఇటుకలతో కాకుండా. అందుకని చింతామణి గృహాంతస్థ ఇది ఒక అర్థం అయితే, రెండో విశేషమైన అర్థం ఏమిటంటే చింతామణి మంత్రం ఉంది. చింతామణి మంత్రౌషధ సిద్ధుడు అన్నారు. సంస్కృతంలో నైషధ కావ్యాన్ని రాసిన శ్రీహర్ష మహాకవిని, తెలుగులో శ్రీనాథ మహాకవి కూడా నైషధాన్ని అనువాదం చేశాడు. ఆయనకు కూడా చింతామణి మంత్రం జపించాడని చెప్తారు. ఈ చింతామణి మంత్రాన్ని గనక జపిస్తే అమ్మవారి అనుగ్రహం తేలిగ్గా కలుగుతుంది.
ఈ చింతామణి మంత్రంలో 4 ప్రధానమైన బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 4 ఏమిటి అంటే యం, రం, లం, వం అనేవి. యా, రా, లా, వా అనే వాటిని మన భాషలో అంతస్థములు అంటారు. ఇప్పుడు భాష నేర్పే విధానం మారిపోయింది, కానీ ప్రాచీన కాలంలో భాష నేర్పేటప్పుడు కాకా గాఘ ఇవి కంఠ్యములు, ఏదో పాపా బాబా ఇవి ఓష్ఠ్యములు, చాచా జాజా తాళవ్యములు, తాతాదాధ దంత్యములు, ఇలా వాటికి పేర్లు ఉండేవి. అంటే ఆ ధ్వని ఎక్కడి నుంచి పుడుతుందో దాన్ని బట్టి పెట్టిన పేరు అన్నమాట. అంతస్థములు అంటే అవి అచ్చులకి హల్లులకి మధ్యగా ఉంటాయి, అందుకని అంతస్థములు అని పేరు పెట్టారు. యా, రా, లా, వా. చింతామణి గృహాంతస్థ అంటే అంతస్థములు అక్షరములుగా కలిగిన చింతామణి మంత్రం అనే గృహం ఒకటి ఉంటే ఆ గృహం లోపల అమ్మవారు ఉంది. అంటే చింతామణి మంత్రాన్ని జపిస్తే అమ్మవారి సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పడానికి చింతామణి గృహే శివాకారే మంచే ఒక ఆసనం మీద అమ్మవారు కూర్చుంది. అందుకే ఈ నగరం మొత్తం చాలా పవిత్రమైందని వ్యాసుల వారు శ్రీమన్నగర నాయిక అన్నారు. ఆ ఆసనం చాలా పవిత్రమైన ఆసనం. శివ అంటే పవిత్రమైన, శుభప్రదమైన, మంగళప్రదమైన. ఎలాంటి ఆసనం అండి అది అంటే సాధారణంగా ఆసనానికి 4 కోళ్ళు ఉంటాయి. పైన బల్లపరుపుగా ఒక పీట ఉంటుంది, దాని మీద కూర్చుంటారు. ఈ 4 కోళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. పైన బల్లపరుపుగా ఉన్నది ఏమిటంటే సదాశివుడు అని చెప్పారు. ఈ 4 పైన 5, ఈ 5 కలిసి 5 శక్తులతో ఏర్పాటైన ఆసనం అది. అందుకని దాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో పంచబ్రహ్మాసన స్థిత, బ్రహ్మలతో ఏర్పాటైన ఆసనం మీద అమ్మవారు కూర్చుంటుంది. అంటే పంచబ్రహ్మలతో ఒక ఆసనం ఏర్పాటైంది, అది పవిత్రమైంది కాబట్టి శివాకారే మంచే అన్నారు. ఈ పవిత్రమైన ఆసనానికి ఇదేంటంటే బ్రహ్మదేవుడు కోడుగా ఉండడం ఏమిటి, విష్ణుమూర్తి కోడుగా ఉండడమే మనకు విచిత్రంగా అనిపిస్తుంది. పోనీ ఉన్నారనుకుందాం, ఈశ్వరుడు, రుద్రుడు, సదాశివుడు అండి, ఈ 3 ఒకళ్ళ పేర్లే కదా. ఈ ముగ్గురు ఎలా అవుతారు అంటే ఇవి వ్యక్తుల పేర్లు కాదు, దేవుడి రూపానికి సంబంధించిన పేర్లు కాదు. సాధకుడి లోపల సాధన జరుగుతున్నప్పుడు కలిగే ఒక రకమైన ఉన్నత స్థితికి సంబంధించిన పేర్లు. ఆ స్థితిలో అమ్మవారు ఉంటుంది అని చెప్పడం అనమాట. ఇప్పుడు బ్రహ్మ అంటే సృష్టికర్త కదా. సృష్టి రావాలంటే రజోగుణం ఉండాలి. అంటే రజోగుణం అంటే కాస్త నేను చేస్తాను అని. మీరు ఈ పని చేయాలంటే అంటే అబ్బాయి నేనేం చేస్తానండి అంటే వాడేం చేయలేడు. నేనే చేయగలను, నాలాగా ఎవడూ చేయలేడు అంటే అది ప్రమాదం, అది అహంకారం. ఆత్మవిశ్వాసం ఉండాలి, అహంకారంగా మారకూడదు. శరీరంలో టెంపరేచర్ 98.4 ఉండాలి. 99, 100, 101, 102, 105 దాకా వెళ్ళిపోతే ఎగిరిపోతాడు మనిషి. తగ్గిపోయిందనుకో 98, 97, 96, 94 శరీరం చల్లబడిపోతుంది. మధ్యలోనే ఉండాలి. ఈ అహంకార భావన కూడా మధ్యలో సమానంగా ఉండాలన్నమాట. ఈ సమానంగా ఉండే స్థితి రజోగుణంలో బ్రహ్మదేవుడికి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి జరుగుతుంది. అది సమానంగా ఉన్నప్పుడు రజోగుణం యొక్క యథార్థమైన స్థితి మానవుడి సాధనకు దోహదం చేస్తుంది. అది ఒక కోడు. ఈ నేనే చేస్తున్నాననే అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది. అజ్ఞానం వల్ల కొన్ని విషయాలు మనకు తెలియదు. అజ్ఞానం అంటే తెలియకపోవడమే కదా. మనకు తెలియని విషయాన్ని ఏమంటామంటే చిక్కుముడి అంటాం. అబ్బా ఇదేదో చిక్కుముడిలో ఉందిరా, తెలియటం లేదు అంటాం. సంస్కృత భాషలో గ్రంథి అంటే చిక్కుముడి. మూలాధారైక నిలయ. సాధకుడు సాధన ప్రారంభించగానే మూలాధారం అనే ప్రదేశంలో ఒక సాధన ప్రారంభిస్తాడు. దాని గురించి తర్వాత మనం చెప్పుకుందాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే మూలాధారంలో సాధన ప్రారంభించగానే బ్రహ్మగ్రంథి విభేదిని అంటే బ్రహ్మదేవుడికి రజోగుణానికి సంబంధించిన చిక్కుముడి వదిలిపోతుంది. నా ద్వారా జరుగుతోంది కానీ నేను చేస్తున్నాను అనుకోక్కర్లేదు అనేది సంగతి వాడికి తెలుస్తుంది అనమాట. నా ద్వారా జరుగుతోంది అంతే, నా వల్ల జరగట్లా, నా ద్వారా జరుగుతోంది. ఆకాశం నుంచి వర్షధారలుగా నీరు కురుస్తుంటే దోశలడ్డు పెట్టి నా దోశట్లో నీళ్లు అనడం ఎంత నిజమో, నేను చేశాను అనడం కూడా అంతే నిజమనే సత్యాన్ని వాడు గుర్తిస్తాడు. అమ్మవారి సాధన వల్ల కలిగే ప్రయోజనం. తర్వాత అది విష్ణుగ్రంథి విభేదిని అంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత రుద్రగ్రంథి విభేదిని అంటారు. ఈ 3 విష్ణు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే 3 కోళ్ళు అనమాట. తర్వాతది ఈశ్వర. సాధకుని యొక్క దేహంలో మూలాధారం నుంచి వరుసగా ప్రయాణం చేస్తే కొన్ని మజిలీలు ఉన్నాయి. ఆ మజిలీల వివరాలు మళ్ళీ చెప్పుకుందాం మనం. అలా వెళ్ళి పాలభాగం ఆజ్ఞాచక్రం అయితే ఆ పైన సహస్రారం ఇక్కడ ఈ ప్రదేశం. ఈ మధ్యలో ఒక ప్రదేశం ఉంది, దాన్ని లంబిక లేక ఈశ్వర స్థానము అంటారు. అందుకని ఈశ్వరుడు అని పేరు అన్నమాట. ఈ కుండలిని యొక్క ప్రయాణాన్ని
యోగ సాధన చేసేటప్పుడు జ్ఞానం పొందడానికి కావలసిన ప్రయాణ మార్గం ఎలా ఉంటుందో దాన్ని సూచించే పేర్లు తప్ప ఇవి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర అనేవి వ్యక్తులకు సంబంధించిన పేర్లు కాదు. ఆ తర్వాత సహస్రారానికి చేరితే అది సదాశివ స్థానం. అందుకని బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడనే 5 శక్తులతో ఏర్పాటైన ఆసనం కాబట్టి ఇది పంచబ్రహ్మాసనం. అందుకని శివాకారే మంచే. అయితే ఈ 5గురికి ఈ శక్తి అమ్మవారే ఇవ్వాలి. అమ్మవారిస్తే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, అమ్మవారిస్తే విష్ణుమూర్తి పోషణ చేస్తాడు, అమ్మవారిస్తే ఈశ్వరుడు లయం చేస్తాడు. అలాగే ఈశ్వరుడు సదాశివుడు కూడా వేరే పనులు చేస్తారు. ఇవన్నీ అమ్మవారిస్తే చేసే పనులు. కాబట్టి అమ్మవారు ఇవ్వలేదనుకో వాళ్ళు బ్రహ్మలు కాదు ప్రేతలైపోతారు. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో పంచప్రేతాసనాసీన, పంచప్రేతలతో ఏర్పాటైన ఆసనం. ఇదేంటండి పంచబ్రహ్మల వాళ్ళు పంచప్రేతల? వ్యాసుల వారు ఒకసారేమో పంచబ్రహ్మాసన స్థిత అంటున్నారు, ఓసారి పంచప్రేతాసనాసీన అంటున్నారు. ఏది నిజం అంటే శంకరుల వారు దాని సారాంశం చెప్పారు. శివాకారే మంచే. ఈ పంచబ్రహ్మలు అమ్మవారి అనుగ్రహంతో పనిచేస్తున్నారు. ఆ పొందలేకపోతే వాళ్ళు ప్రేతలైపోతారు. అంతటి వాళ్ళైనా అమ్మ అనుగ్రహానికి నోచుకోకపోతే ప్రేతలైపోతే మామూలు మానవుల స్థితి ఏమిటి ఆలోచించుకోండి. అందుకని ఈ దివ్యమైన స్థితిని ఎప్పుడు వదులుకోకుండా మంగళప్రదంగా మనస్సుంటే అది శివాకారే మంచే అక్కడ ఉంటుంది అమ్మవారు. నీ మనస్సు అలా చేసుకోవాలి సుమా. పరమశివ పర్యంక నిలయాం. పరమశివుడి ఒడిలో అమ్మవారు ఉంది. పర్యంకము అంటే అంకెల్లో చివరిది, అంటే 9 అంకెల్లో చివరిది. 10 నుంచి ఉన్నవి సంఖ్యలు, మనం డిజిట్స్ నంబర్స్ అంటాం. 9 పెద్ద అంకె అనమాట. నవసంఖ్యాత్మకమైన లక్షణం అమ్మవారికి ఉంది. నవరాత్రి పూజ చేస్తాం మనం. ఈ విధంగా 9 సంఖ్యకి అమ్మవారికి ఒక సంబంధం ఉంది. అందుకని పరమశివ పర్యంక నిలయం, పరమశివుడికి సంబంధించిన అత్యుదాత్తమైన అత్యున్నతమైన శిఖరప్రాయమైన స్థితి అమ్మవారిది. అక్కడ ఉంది అమ్మవారు. ఇలా ఉన్న అమ్మవారిని భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఈ చిదానందలహరివైన నిన్ను ఏ కొద్దిమంది ధన్యులో మాత్రమే ఆరాధించగలరమ్మా. ఎందుకని అంటే మణిద్వీపం దాకా భౌతికంగా ప్రయాణం చేయడం ఎలా అందరికీ సాధ్యం కాదో, ఈ లోపలికి వెళ్ళి ఈ లోపల ఉన్న బ్రహ్మగ్రంథిని పోగొట్టుకుని విష్ణుగ్రంథిని పోగొట్టుకుని పైదాకా వెళ్ళి ఈ సహస్రార కమలంలో సదాశివ స్థానంలో అమ్మవారి యొక్క దర్శన అనుభూతిని పొందటం అనేది ఎంతో యోగ సాధన చేసిన సాధకుడికి కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి అలా ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. భగవద్గీతలో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. 1000 మందిలో ఏ ఒకడో ప్రయత్నిస్తాడు దైవ దర్శనానికి. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలా ప్రయత్నించిన 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తత్వం ద్వారా తెలుసుకోవాలి. తత్వతః అన్నారు. తత్వం ద్వారా మాత్రమే దైవం తెలుస్తాడు. మరి పూజ ఎందుకంటే, అభిషేకం ఎందుకంటే ఈ తత్వజ్ఞానం రావడానికి. పూజ వల్ల అభిషేకం వల్ల దైవానుగ్రహం కలగదు, తత్వజ్ఞానం వల్ల కలుగుతుంది. తత్వజ్ఞానం కలగడానికి పూజ కానీ అభిషేకం కానీ ప్రదక్షిణం కానీ యాత్ర కానీ దోహదం చేస్తాయన్నమాట. అందుకని ఇది ఒక సోపానం. ఈ వరుసలో చెప్పి ఇలా కొద్దిమంది మాత్రమే చేయగలుగుతారు అని భగవద్గీతలో చెప్పిన మాట ఇక్కడ కూడా శంకరుడు చెప్పారు. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అంటే బయట ప్రదేశంలో అమ్మవారి నివాస స్థానం, సాధకుడి యొక్క దివ్య దేహంలో అమ్మవారి నివాస స్థానం, రెండింటినీ ఒకే శ్లోకంలో అంతరార్థాన్ని తెలియచేస్తూ ఒక అద్భుతమైన శ్లోకంగా ఆదిశంకరులు 8వ శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. తెలుసుకున్నారు కదండి సౌందర్య లహరిలోని 8వ శ్లోకం యొక్క వివరణ. అలాగే రేపటి కార్యక్రమంలో 9వ శ్లోక వివరణను తెలుసుకుందాం. నమస్కారం.